హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మీ ముందుకు వచ్చాను చెప్పడానికైతే. ఇప్పుడు మనం మాట్లాడుకునే ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం తప్పనిసరిగా ఈకేవైసీ చేయమంటున్నాం మన ప్రభుత్వం. అలాగే ఈకేవైసీ స్టేటస్ మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను చెప్తాను. అలాగే ఈకేవైసీ ప్రక్రియ ఈ నెలాఖరు వరకు మాత్రమే తుది గడువు ముగియనుంది. కాబట్టి ఎవరైతే ఈకేవైసీ రేషన్ కార్డులకు సంబంధించినట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఈకేవైసీ చేసుకోవాలో ఆ విషయాలని నేను పూర్తిగా ఇప్పుడు చెప్తాను. ఎక్కడికి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలనే విషయాన్ని కూడా మీకు నేను అప్డేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అంతేకాకుండా మన కొత్త రేషన్ కార్డులకు వచ్చే నెల అయితే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు స్వీకరించడానికి చెప్తామనేసి వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు స్వీకరించడానికైతే అనుమతిస్తామని చెప్పేసి నాదెళ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. దానికంటే ముందు మనం ఒక ప్రక్రియను ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది సచివాలయం ద్వారా. అదేంటనేది నేను పూర్తిగా మీకు ఇప్పుడు నేను వివరిస్తాను ఫ్రెండ్స్. ఈ వివరాలను తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక్కటి ఏంటంటే, మనం మీ ఈకేవైసీ ప్రక్రియని మన ఫోన్లోనే ఎలా చెక్ చేసుకోవాలనే విషయాన్ని ఫస్ట్ దాన్ని పూర్తిగా నేను చేసి చూపిస్తాను. మీరు దాని ప్రకారం మీరు కూడా మీ మొబైల్లో మీ ఈకేవైసీ పెండింగ్ ఉందా లేదా, ఒకవేళ పెండింగ్ ఉంటే ఎక్కడ చేసుకోవాలనే విషయం కూడా చెప్తాను. అయితే ఇప్పుడు ఈకేవైసీ ప్రక్రియని ఎలా మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలనేది నేను చెప్తాను. మేము మన మొబైల్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్లోకి వెళ్ళేసి రేషన్ కార్డుని కొట్టారనుకోండి. ఆ రేషన్ కార్డు కొట్టిన తర్వాత కిందన ఫస్ట్ EPDS2 అనే .AP.gov.in అని వస్తుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఈ విధంగా మనకి బోర్డు అయితే కనబడుతుంది. డిపార్ట్మెంటు అనేది మనకైతే కనబడుతుంది. దాంట్లో మీరేం చేస్తారంటే పైన డాష్ బోర్డు దగ్గర క్లిక్ ఇచ్చారనుకోండి. డాష్ బోర్డు దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న చూడండి, మధ్యలో రేషన్ కార్డుకి సంబంధించినటువంటి రేషన్ కార్డు ఉంది. ఇక్కడ చూడండి రేషన్ కార్డు కాడ, అక్కడ రేషన్ కార్డు దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ చూడండి EPDS అప్లికేషన్ సెర్చ్, ఆ దాంట్లో కానీ మీరు వెళ్ళారనుకోండి, సెర్చ్ చేశారనుకోండి, ఇది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన రైస్ కార్డు ఏదైతే ఉందో దాన్ని కానీ మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగో ఇక్కడ ఇది మళ్ళీ దీన్ని కొట్టాల్సి ఉంటుంది అనమాట. క్యాప్చర్స్ చూసి నిదానంగా కొట్టండి. తర్వాత సెర్చ్ కొట్టిన తర్వాత మీ స్టేటస్ అనేది చూడండి ఇలా వస్తుందన్నమాట. స్టేటస్ అనేది ఇలా చూడండి, ఇక్కడ సక్సెస్ అనేది ఈకేవైసీ స్టేటస్ సక్సెస్ అని ఉంది. అదే ఇక్కడ సక్సెస్ అని లేదా ఎస్ అనేది లేకుండా వేరే ఏమన్నా ఉన్నా కంపల్సరీగా ఈకేవైసీ చేయాల్సి ఉంటుందన్నమాట. చూడండి, అలా మనం మొబైల్లో కూడా ఈకేవైసీ అనే ప్రక్రియని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఒకవేళ పెండింగ్ ఉందనుకోండి, మీకు దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళేసి రేషన్ షాప్ దగ్గర వెళ్ళి మీరు రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియని పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఈకేవైసీ అని పెండింగ్ అనేది వస్తే మాత్రం చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు కూడా ఈకేవైసీ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎవరైతే 5 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 80 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఈకేవైసీ అనేది పెండింగ్ అయితే ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఈకేవైసీ కంపల్సరీగా ఈ నెల 30వ లోపు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అది కూడా కాకుండా ఇక్కడ నుంచి వేరే రేషన్ కార్డులకి షిఫ్ట్ అయిపోయి ఈ రేషన్ కార్డులో ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక రేషన్ కార్డు నుంచి ఇంకో రేషన్ కార్డుకి మీరు షిఫ్ట్ అయిపోయిన పేరు మార్చుకొని ఉంటే ఈ రేషన్ కార్డులో ఈకేవైసీ పెండింగ్ అనేది ఉంటుందన్నమాట. లేదో అదే రేషన్ కార్డులో ఎవరైనా కానీ మరణించని ఉన్నా కానీ వాళ్ళే ఆ రేషన్ కార్డు దానికి కూడా ఈకేవైసీ చేయాలి. అంటే చనిపోయిన వాళ్ళు కాదండి, ఇంకేంటంటే ఎవరైతే ఉన్నారో ఆ హెడ్ వాళ్ళకి ఈకేవైసీ చేసుకుంటే ఆ పేరు తొలగించడానికి వీలవుతుందన్నమాట. అది అక్కడ విషయం. మనకి ఈకేవైసీకి సంబంధించినటువంటి ఇక్కడ స్టేటస్లు ఇది. తర్వాత కొత్త రేషన్ కార్డుకి సంబంధించినటువంటి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తుకు ముందు ఒక ప్రక్రియ చేయాలని చెప్పాను మొదట మీకు. అదేమిటంటే, ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుకి చేసుకోవాలనుకుంటున్నారో, అలాగే ఎవరైతే రేషన్ కార్డు నుంచి వేరే రేషన్ కార్డు మారాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ రేషన్ కార్డులు కొత్తగా చేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే కంపల్సరీగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉంటేనే రేపు కొత్త రేషన్ కార్డు చేసేదానికి ప్రక్రియ సులభంగా ఉంటుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది పెండింగ్ అని వచ్చిందనుకోండి, ఇంకా చేసుకోవడం కుదరదు. ఒకవేళ కొత్త రేషన్ కార్డులు వదిలేనుకోండి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది
ఆపేసి కూడా దాన్ని కొంచెం తాత్కాలికంగా నిలిపి కూడా వేయచ్చు. కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీగా అందరూ చేసుకోండి. ఎవరైతే కొత్త రేషన్ కార్డులు చేసుకోవాలనుకుంటున్నారో అంటే దంపతులు, ఎవరైతే కొత్త దంపతులు నవదంపతులు ఉంటారో వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సపరేట్ చేసుకోండి. అలాగే ఎవరైతే రేషన్ కార్డ్ షిఫ్టింగ్ అంటే వేరే ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలనుకుంటారో అక్కడ అది వెళ్ళిన ఊరిలోకి వెళ్ళైనా సరే, సచివాలయానికి వెళ్ళైనా సరే, సరే మేము ఇక్కడికి వచ్చేసాము అనేసి విషయాన్ని చెప్పి వాళ్ళు అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని అక్కడ ఆధార్ కార్డులు ఎవరైతే ఎంతమంది అయితే రేషన్ కార్డు ఉంటే అంతమందికి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉంటే ఓటీపీ ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీగా చేసి పెట్టుకుంటే కొత్త రేషన్ కార్డు అయినా సరే, మార్పు చేర్పులకైనా సరే సులభంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది రావచ్చు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది పెండింగ్ అనేది వచ్చిందనుకోండి, మళ్ళీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వాళ్ళు తాత్కాలికంగా నిలిపేయడం ఇలాంటి జరిగి కూడా అవ్వచ్చు కూడా మనం చెప్పలేం. కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీగా చేసుకోండి. కొత్త రేషన్ కార్డులకి ప్రక్రియ వచ్చే నెలలో వెళ్తామని మన నాదెళ్ల మనోహర్ గారు ఇది చెప్పారు. అంటే డిజిటల్ కార్డు ఏటీఎం కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డులు ఇస్తాము. ఇప్పుడు రేషన్ కార్డుని రద్దు చేసి కూడా పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామనేసి చెప్పారు. ఎందుకంటే మనకి ఈ కేవైసీ రేషన్ కార్డు అని ప్రతి పథకానికి కంపల్సరీగా రేషన్ కార్డు కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. ప్రతి పథకానికి రేషన్ కార్డు తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా మన నాదెళ్ల మనోహర్ గారు వచ్చే నెల నుంచి ఖచ్చితంగా మొదలు పెడతామని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ కేవైసీ అనేది పెండింగ్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా మొబైల్లో చెక్ చేసుకోండి. మళ్ళీ కూడా నేను ఇంకోసారి మీకు డాష్ బోర్డు వెళ్ళండి. డాష్ బోర్డులోకి వెళ్ళిన తర్వాత మధ్యలో రేషన్ కార్డ్స్ అనేది ఉంటుంది. దాంట్లో ఈపీడిఎస్ అప్లికేషన్ చర్చ అని ఉంటుంది. దాంట్లో క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీ రైస్ కార్డ్ నెంబర్ కానీ మీరు కానీ క్లిక్ చేశారు, రైస్ కార్డ్ నెంబర్ కానీ కొట్టారనుకోండి, ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ క్యాప్చర్స్ని ఎంటర్ చేయండి. క్యాప్చర్స్ ఏదైతే ఉంటుందో ఆ క్యాప్చర్స్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు మళ్ళీ చర్చ్ కొట్టండి. చర్చ్ కొట్టిన తర్వాత మీ ఈకేవైసీ పెండింగ్ ఉందో లేదనేది చూపిస్తుంది. ఒకవేళ సక్సెస్ అయితే సక్సెస్ చూపిస్తుంది, పెండింగ్ అనేది అయితే పెండింగ్ చూపిస్తుంది అనమాట. అది ఇక్కడ సక్సెస్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఇది ఈ విషయం రేషన్ కార్డు సంబంధించిన విషయాలండి. మీకు కొత్త రేషన్ కార్డు కావాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోండి. ఈకేవైసీ అనేది ఎవరైతే పెండింగ్ అని చెక్ చేసుకుని మీరు పెండింగ్ ఉంటే మీ దగ్గర ఉన్న రైస్ కార్డుని తీసుకెళ్ళేసి లేదా ఆధార్ కార్డు తీసుకెళ్ళేసి ఫింగర్ పెట్టి ఈకేవైసీ అనేది రేషన్ కార్డు షాపులు చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్తుంది. అలాగే మీ ఇంటి ముందుకి రేషన్ బండి వచ్చినా కూడా ఈ పరికరం ద్వారా కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈకేవైసీ సంబంధించినటువంటి కొత్త రేషన్ కార్డులకు అప్డేట్ సంబంధించినటువంటి నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.